విసర్జించితిరి అంటే వదిలేశారట పూర్తిగా. దేవుణ్ణి మార్చేశారు. అర్థమైందా? ఎవరిని మార్చేశారు? దేవుణ్ణే మార్చేశారు. సూర్యుడిని మార్చలేరు, చంద్రుడిని మార్చలేరు, భూమిని మార్చలేరు, శరీరాన్ని మార్చలేరు. కానీ ఎవరిని మార్చొచ్చు? వీటన్నిటినీ ఇచ్చిన దేవుణ్ణి మాత్రం మార్చొచ్చు. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం అండి. మనం శరీరంలో దేన్ని మార్చలేము, ప్రకృతిలో దేన్ని మార్చలేము. ప్రకృతిలో ఏదైనా సరే అలాగే ఉంటుంది, మనం మార్చలేము. కానీ ఎవరిని మార్చేస్తాం? ఆ ప్రకృతినంత స్థిరంగా కలిగించిన దేవుణ్ణి మాత్రం అబ్బా నిమిషంలో మార్చేస్తారండి. నిమిషం. దేవుణ్ణి మార్చడం ఏంటంటే దరిద్రం కాకపోతే. మళ్ళీ ఏమంటారు? నీ ఇష్టదైవం ఎవరో అని అడుగుతారు. నీకు ఇష్టమైన చాక్లెట్ ఇది అన్నట్టు. ఇష్టమైన చాక్లెట్ అనుకోండి, డైరీ మిల్కా, లేకపోతే 5 స్టారా, ఇంకోట చెప్పొచ్చు. ఇష్టమైన దేవుడు అంటే అలా చెప్తామండి. నీకు ఇష్టమైన మీ నాన్న ఎవరంటే ఎంత అసహ్యంగా ఉంది, ఎంత అసహ్యంగా ఉందండి. నీకు ఇష్టమైన మీ నాన్న ఎవరు అంటే, మీ నాన్నల్లో నీకు బాగా ఇష్టమైన నాన్న ఎవరంటే ఎంత అసహ్యంగా ఉంది చూసారా? కొడతారు కదా, అలా అడిగితే. కొట్టరు, ఖచ్చితంగా కొడతారు. నీ ఇష్టదైవం ఎవరన్నా కూడా అలాగే ఉంటుందండి. సో దేవుడు తండ్రి ఒక్కడే, సకల ప్రజలకు తండ్రి ఒక్కడే. ఆ విషయాన్ని ఇశ్రాయేలీయులు ఏం చేశారు? విస్మరించారు.